తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలపై యూబీ సంస్థ స్పందించింది. బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లుగా యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వంలో చర్చలు జరుపుతామని, ప్రస్తుతానికి బీర్లను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై బెవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించింది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లుగా ప్రకటించింది యూబీ. వినియోగదారులు, కార్మికుల, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామని యూబీ సంస్థ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. తెలంగాణలో ఇప్పటికే బీర్ల సప్లైకి ఏదైతే యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ తో చర్చలు జరిపిన అనంతరం మధ్యంతర నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1,00,000 కేసులే అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే గత నెల 8వ తేదీన ఇటు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పాత బకాయిలు కావచ్చు, ఇక అంతేకాకుండా బీర్ల ధరలను కూడా పెంచాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో ఆ సంస్థ కూడా బీర్ల అమ్మకాలను పూర్తి స్థాయిలో స్టాక్ కూడా నిలిపివేసింది. అయితే దాదాపు 24 లక్షల కేసులు అందుబాటులో ఉన్నాయి, కానీ ప్రస్తుతం అయితే 1,00,000 కేసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికే సప్లై చేశారు. కానీ కొత్త బ్రాండ్లు వస్తాయి, అసలు రిజిస్టర్ కాని బ్రాండ్లు వస్తాయని కూడా కొంత వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా సాక్షి టీవీ దీనిపైన విస్తృత కథనాలు కూడా నడిపించినటువంటి నేపథ్యంలో దానిపైన చర్చలు కూడా బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఇటు బ్రూవరీస్ సంస్థ నిర్ణయం కూడా తీసుకుంది. ఆ బీర్ల అమ్మకాలకు సంబంధించి ఇటు స్టాక్ ఏదైతే ఉందో వాటిని కూడా పునరుద్ధరిస్తున్నట్లు తాజాగా ప్రకటన అయితే విడుదల చేసింది. ఫస్ట్ మనమే దీన్ని బ్రేక్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే హుటాహుటిన ఉన్నటువంటి బ్రూవరీస్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో బీర్ల అమ్మకాలకు సంబంధించినటువంటి స్టాక్ ఏదైతే ఉందో వాటిని కూడా విడుదల చేస్తాము. ప్రస్తుతానికి మధ్యంతర నిర్ణయం కూడా తీసుకున్నాము. సో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది కాబట్టి దీనిపైన ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నామని మాత్రం ప్రస్తుతం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్ భూపతి.